మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశం ఇది. దేవుడిచ్చినటువంటి అవకాశం సామాన్యమైన అవకాశం కాదు, ఇది ప్రత్యేకమైన అవకాశం. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన అవకాశం ఇది. బైబిలు, క్రైస్తత్వం అంటే క్రైస్తవ జీవితం ఒక క్రమంతో కూడినటువంటిది, ఒక క్రమంతో కూడినది. ఇలాంటి క్రమంతో కూడినటువంటి మరొకటి లేదు. క్రైస్తవ్యం అనేటువంటిది క్రమముతో కూడినది. క్రైస్తవ్యము క్రమముతో కూడినది. బైబిలు క్రమ పద్ధతిలో ఉన్నటువంటిది బైబిలు. అందువల్ల ఇక్కడ క్రీస్తు సంఘము, క్రైస్తవ్యము, లేదంటే క్రైస్తవ జీవితం, దాని మీద మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 చదువుతాను, చూడండి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్తగాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్తగాడు. దేవుడు, దేవుని విషయాలు, దేవుని విధానాలు క్రమశిక్షణతో కూడినటువంటి, చాలా క్రమశిక్షణ. దీనికి వేషధారణ ఉండదు. ఇంకా క్రైస్తత్వానికి, క్రైస్తవ జీవితానికి బైబిల్లో మనకు చూపించేదానికి వేషధారణ ఉండదు. ఇంకా ఏ రకమైన వేషధారణ ఉండదు. క్రైస్తత్వం క్రమశిక్షణతో కూడినది. క్రైస్తవుడు అవ్వడం, క్రైస్తవ జీవితం జీవించడం, ఇదంతా కూడా క్రమశిక్షణతో కూడినటువంటిదే. చాలా క్రమశిక్షణ. ఇంకా చెప్పాలంటే చాలా ఆరోగ్యవంతమైనటువంటిది. ఇంకా మనం చెప్పాలంటే అసలు లోకానికే పొల్యూషన్ లేనటువంటిది. పొల్యూషన్ లేదండి. ఇంకా క్రైస్తత్వంలో పొల్యూషన్ లేదు. కనుక ఈ సమయంలో క్రైస్తవుడు అవడం, క్రైస్తవ జీవితం గురించి నేను మీతో మాట్లాడతాను. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని ఆలోచన మనం చేద్దాం. మొదటిగా మనం చూస్తే క్రైస్తవ జీవితం కానిది, క్రైస్తవ జీవితం అని 2 భాగాల కింద మొదట చూద్దాం మనం. క్రైస్తవ జీవితం కానిది అంటే ప్రకృతి సంబంధమైంది. ప్రకృతి సంబంధి అపరాధాలతో, పాపాలతో చనిపోయి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న వారికి రాస్తున్నాడు. ప్రకృతి సంబంధి అపరాధముల చేత, పాపముల చేత చనిపోయారు. ఎఫెసీ 2:1 చదవండి. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేత. అందరు చూడాలా. క్రీస్తు జీవితం కానిది అంటే ప్రకృతి సంబంధమైంది. అవును, మీ అపరాధముల చేతను. అవును, అది అంచేతను ప్రకృతి సంబంధి. ఏంటంటే ప్రకృతి సంబంధంట క్రైస్తవ జీవితం కానిది అంటే ప్రకృతి సంబంధమైంది. ఈ ప్రకృతి సంబంధమైంది ఏంటంటే అపరాధములతో, పాపములతో చనిపోయారు అని పౌలు గారు ఎఫెసీ పత్రిక 2:1 మాట్లాడుతున్నారు. చనిపోయారటండి. ప్రకృతి సంబంధి అంటే క్రైస్తవ జీవితం కానిది. క్రైస్తవ జీవితం కానిది అంటే ప్రకృతి సంబంధం. ఈ ప్రకృతి సంబంధి ఏమయ్యాడంటే అపరాధములతో, పాపాలతో చనిపోయాడు అంటాడు 2:1.
అది మనం ఆదికాండం 3 అధ్యాయంలోనే మనం చూస్తాం. అవ్వమ్మ ఆదమ్మ అక్కడ వాళ్ళ అపరాధాలతో పాపంతో చచ్చిపోయారు అక్కడ. అంటే వాళ్ళను సస్తావు అని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు శారీరకంగా సావలేదు, కానీ ఏదేం తోటల నుంచి బయటికి నెట్టివేసాడు వాళ్ళని. అంటే వాళ్ళు ఏమయ్యారంటే అపరాధాల చేత పాపాల చేత ఏం చేయరండి, చనిపోయారు. ఎపిసి 2:1 ఎపిసి 2:2 ప్రకృతి సంబంధం అట్టండి. ప్రకృతి సంబంధి ఏం చేస్తాడంట, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటాడటండి. ప్రకృతి సంబంధి అంటే క్రైస్తవ జీవితం కానిది అంటే ప్రకృతి సంబంధి. ఆ ప్రకృతి సంబంధికి ఏం కావాలంటే ఈ ధర్మం అంటే ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు అని చెప్పాడు ఎపిసి 2:2. అంటే క్రైస్తవం కానిది అంటే ప్రకృతి సంబంధమైంది. ప్రకృతి సంబంధి ఈ ప్రపంచ ధర్మం అంటండి. అతనికి ఏం కావాలంటే ఈ ప్రపంచ ధర్మం అంటే ఈ యుగ సంబంధమైన జీవన శైలి, ఈ యుగ సంబంధమైన జీవన శైలిని అతను అనుకరిస్తాడు. అతను ఎవరంట, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నవాడు. అంటే క్రైస్తవ జీవితం కాని దాని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నాడు. తర్వాత 3 ఏమంటాడంటే ప్రకృతి సంబంధి వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా వాయుమండల సంబంధమైన అధిపతి అట్టండి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి మీరు నడుచుకున్నారు అంటాడు. అది వచనాల్లో. ప్రకృతి సంబంధి అంట వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలానికి ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతిని సైతాన్ అన్నాము, లేక అపవాది అన్నాం. అపవాది దెయ్యాలకు అధిపతి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతికి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి అన్నాడు. అంటే అవిధేయులైన వారిని అంటే ఇప్పుడు ప్రేరేపిస్తున్న శక్తి అట ఎవరంటే వాయుమండల సంబంధమైన అధిపతిని. ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు అని 2:2లో మాట్లాడతాడు. అంటే ఎప్పుడు క్రైస్తవ జీవితం కానిది అంటే క్రీస్తులో లేనప్పుడు అతను ప్రకృతి సంబంధి. అక్కడ 2:2లోనే మాట్లాడతాడు. ప్రకృతి సంబంధట అవిధేయుడటండి. అవిధేయుడు ప్రకృతి సంబంధి ఎవరంటే అవిధేయుడిగా ఉంటాడు. అతను అవిధేయుడు, విధేయుడిగా ఉండడం. ఇజ్రాయేలీలు కనాన్ దేశము ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి 40 రోజులు వెళ్ళవలసిన వాళ్ళు 40 ఏళ్ళకి వెళ్ళారు. ఎందుకని మేము నేను శుక్రవారం నాడు బుధవారం నాడు పాఠం చెప్పేటప్పుడు ఎందుకు అలాగయింది అంటే వాళ్ళ అవిధేయత అవిశ్వాసం అని అక్కడ గ్రంథం మనం చదువుతుంటే అర్థమవుతుంటుంది. వాళ్ళు ఎందుకు 40 రోజులు ప్రయాణం 40 సంవత్సరాలు పెట్టిందంటే వాళ్ళ అవిధేయత వాళ్ళ అవిశ్వాసం అని చెప్పబడింది. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే ప్రకృతి సంబంధం ఏం చేస్తాడంట అవిధేయుడిగా ఉంటాడు. అతను అవిధేయుడు, దేవుని విధానాలకి అతను కట్టుబడి ఉండడు. ఇంకా మనం చూస్తే ప్రకృతి సంబంధి మీరు మరి మాట ఉపయోగిస్తున్నాను. క్రైస్తవం కానిది అంటే క్రీస్తు లేనివాడు ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధి అవిధేయుడిగా ఉంటాడు. 2:2 ఎపిసి పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఎపిసిలో ఉన్నటువంటి వాళ్ళతోటి. ఇంకా ఈ ప్రకృతి సంబంధం ఏం చేస్తాడంట 2:3లో శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవడానికి ఆశపడుతూ ఉంటాడటండి వాడు ఎవడంటే ప్రకృతి సంబంధి, క్రైస్తవ్యం కానిది. క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ్యము, బైబిలు, క్రైస్తవ్యము అదొక క్రమశిక్షణతో కూడింది. అల్లరి ఉండదండి. ఇంకా అల్లరి లేనటువంటి క్రైస్తవ్యం. ఈ మధ్యకాలంలో కొంత అల్లరి వచ్చింది, సంఘాల్లో అల్లరి వచ్చింది. చాలామంది చాలా గోలగోలగా ఉన్నది ఇదేం క్రైస్తవ్యం అన్నారు. కొంతకాలం చాలా అల్లరి వచ్చింది. అల్లరి కాదు, అల్లరి లేదు బైబిల్కి. అల్లరికి కర్తగాడు ఎవరో దేవుడు. దేని కర్త? సమాధానమునికే కర్త, కానీ అల్లరికి కర్తగాడు. అంటే ఆరాధనలు కానీ దైవ సంబంధమైనవి అల్లరితో కూడినటువంటి కరెక్ట్ కాదు. అది దాని కర్త కదా ఆయన, అది దానికి తండ్రి కదా ఆయన సమాధానమునికే కర్త. మర్చిపోకండి, కొరింథీ మొదటి పత్రిక 14:33లో
ప్రకృతి సంబంధి ఏం చేస్తాడంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతను ప్రకృతి సంబంధి అంటాడు అపోస్తలుడైన పౌలు. అతను ప్రకృతి సంబంధి. అందువల్ల అతను ఏం చేస్తాడంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తాడు. 2:3 ఉందండి అది, ఎఫెసీ 2:3. అతను ఉదయం లేస్తే శరీరం మనసు కోరికలే అవే తనకు కావాల్సింది. శరీరం మనసు కోరికలే కానీ మరొకటి ఉండదు. అందుకే ప్రకృతి సంబంధంట దేవుని ఉగ్రతకు లోనై ఉంటాడు. అదే 2:3. ఆ ప్రకృతి సంబంధి ఎవరంటే క్రీస్తు లేనివాడు. ఆ ప్రకృతి సంబంధి ఎవరంటే దేవుడు లేనివాడు. దేవుడు లేనివాడు ప్రకృతి సంబంధి. క్రీస్తులో లేనివాడు ప్రకృతి సంబంధి. దేవుళ్ళో లేనివాడు ప్రకృతి సంబంధి, అంటే క్రైస్తవం కానిది. ఈ ప్రకృతి సంబంధి 2:15 వచనములో ఈ ప్రకృతి సంబంధం అంట దేవునికి శత్రువు అని చెప్పబడింది అక్కడ 2:10-16 వచనాల్లో. మరో పాయింట్కి వస్తే ప్రకృతి సంబంధం అంట నిరీక్షణ లేనివాడు 2:12. మీరు చదవటానికి మన సమయం సరిపోదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. అందువల్ల ఇక్కడ క్రైస్తవం కానిది క్రైస్తవ జీవితం, 2 విషయాలు నేను మీతో మాట్లాడతాను. మరి ఏం జరిగింది క్రైస్తవ్యములో అంటే క్రీస్తులో ఏం జరిగింది? క్రీస్తులో ఏం జరిగింది? క్రీస్తులో ఏం జరిగిందో మనం చూస్తాం. అదే అధ్యాయంలో, అదే మీకు 2 అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. క్రైస్తవం కానిది క్రైస్తవ్యం, క్రైస్తవ్యం కానిది ప్రకృతి సంబంధం. క్రైస్తవ్యం ప్రకృతి సంబంధమైనది కాదు, అందువల్ల అది ఇది వేరుగా ఉంటుంది. మరి క్రీస్తు ప్రభులో ఏమైంది మనకి అది చెప్పేశాడు అక్కడ. 2:1 ఎఫెసీ 2:1లో క్రీస్తులో ఏం జరిగిందంట, మనం తిరిగి జన్మించి నిత్యజీవం పొందాము అని చెప్పబడింది అక్కడ. అంచేత క్రీస్తులో ఏమైందంటే మళ్ళీ తిరిగి జన్మించడం, నిత్యజీవం పొందడం జరిగిందని అపోస్తలుడైన పౌలు మాట్లాడతారు. 2 అధ్యాయము 1-5 వచనం కూడా చదవండి. ఆయన మిమ్మును క్రీస్తు కూడా ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. ఆగండి. క్రీస్తు కూడా ఏం చేశాడు? మరలా మనల్ని బ్రతికించాడు. క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. క్రీస్తులో మరలా బ్రతికించాడు అన్నాడు. మరలా బ్రతికించాడు. మళ్ళీ మొదట బ్రతికేవాళ్ళు చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళని క్రీస్తులో మరలా ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. క్రైస్తవం కానిది క్రైస్తవ్యం. క్రైస్తవం ఏం చేసిందంటే క్రీస్తులో మళ్ళీ తిరిగి జన్మించి నిత్యజీవం పొందాము అని చెప్పబడింది అక్కడ. తిరిగి మనం జన్మించాము, 2వ జన్మ, మరొక జన్మ ఎత్తాం మనం. అది శరీరానికి జన్మ కాదు, ఆత్మకు సంబంధమైన జన్మ. మరొక జన్మ ఎత్తాం మనం. క్రీస్తులో మనం తిరిగి జన్మించాం. 5వ వచనం చదవండి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మహాప్రేమ చేత అదిగో క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే క్రీస్తుతో తిరిగి జన్మించి నిత్యజీవం పొందాము అంటున్నాడు క్రీస్తులో. క్రైస్తవ్యము కానిది క్రైస్తవ్యము. క్రైస్తవ్యం ఏం చేసిందంటే తిరిగి జన్మింపజేసి నిత్యజీవం ఇచ్చింది అని చెప్తున్నాడు. ఏం చేసింది క్రైస్తవ్యం? నిత్యజీవం ఇచ్చింది. క్రైస్తవ్యం ఏం చేసింది? 2 అధ్యాయం 7వ వచనం చూడండి. అదే ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాడు. క్రైస్తవం కానిది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ఏం చేసింది? క్రైస్తవ్యం మనకి ఏం చేసింది? క్రీస్తునందు పరలోకంలో ఏం చేసింది? మళ్ళా కూర్చోబెట్టింది. క్రమశిక్షణతో కూడింది క్రైస్తవ్యం. అల్లరి లేనటువంటి క్రైస్తవ్యం. అల్లరి లేదు క్రైస్తవ్యానికి, క్రమశిక్షణతో కూడింది. దేశానికి క్రమశిక్షణ ఇస్తుంది, కుటుంబాలకి క్రమశిక్షణ ఇస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటిది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం చాలా క్రమశిక్షణ ఉంది క్రైస్తవ్యానికి. అంచేతను క్రీస్తులో మళ్ళీ ఏం చేస్తాం? మనం పరలోకంలో కూర్చోబెట్టాడు. నిత్యజీవం పొందాం అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతా. మనం క్రీస్తులో ఏం జరిగింది?
ఎపిసి 2:8-10 చదవండి. ఎపిసి 2:8-10 చదవండి. మీరు విశ్వాసము ద్వారా రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, నడుచుకొనవలెనది. అవును అవును. అక్కడ మన జరిగే సంగతి ఏంటంటే, క్రైస్తవ్యం క్రీస్తులో ఏం చేసిందంటే సమాధానపరచబడ్డాం దేవుడితో అంటాడు. దేవునితో సమాధానపరచబడ్డాం. దేవునితో మనకి నూతన సంబంధం ఏర్పడింది. 2:18 ఉంది. మనకి ఏమైందంటే దేవునిలో నూతన సంబంధం ఏర్పడింది. మొదటి సంబంధం పోయింది, మళ్ళా దేవునితో నూతన సంబంధం ఏర్పడింది. అంతకుముందు సమాధానం పోయింది దేవునితో, ఇప్పుడు మరలా క్రీస్తులో మనం సమాధానపరచబడ్డాం అని చెప్పాడు. అంతకుముందు మనం పరలోకాన్ని పోగొట్టుకున్నాం, తీసుకెళ్ళి మరలా యేసు ప్రభులో పరలోకంలో కూర్చుండబెట్టాడు అని చెప్పాడు. ముందు మనం నిత్యజీవం పోగొట్టుకున్నాం, మళ్ళా నిత్యజీవం పొందామని అపుస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఇంకా గొప్ప మాట ఏంటంటే ఎఫెసు 2:19 చదవండి. ఇంకా గొప్ప మాట ఏంటి చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో దేవుని ఇంటివారునై ఉన్నారు. ఎవరండి మీరు? దేవుని ఇంటివారునై ఉన్నారు. మీరు దేవుని ఇంటివారు. మీరు దేవుని ఇల్లు అవ్వారు. మీరు దేవుని ఇంటివారు. దేవునితో నూతన సంబంధం, దేవునితో సమాధానపరచబడ్డాం, దేవునితో పాటు పరలోక ముందు కూర్చుండబెట్టాడు, దేవునితో పాటు నిత్యజీవం పొందాం అని చెప్తున్నాడు క్రీస్తులో. క్రైస్తవం కానిది క్రైస్తవ్యం. క్రైస్తవ జీవితం క్రీస్తుకు సంబంధించింది, చాలా క్రమశిక్షణతో కూడింది. యేసు ప్రభు నా సంఘాన్ని కడతానన్నాడు. అది చాలా క్రమశిక్షణతో కూడిన సంఘము. ఆ క్రమశిక్షణతో కూడిన సంఘం కొరకు క్రీస్తు ప్రభు రక్తం పెట్టాడు, రక్తంతో కొన్నాడు సంఘాన్ని. క్రీస్తు ప్రభు సంఘాన్ని రక్తంతో కొన్నాడు. అది క్రమశిక్షణతో కూడింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం కుటుంబానికి క్రమశిక్షణ ఇస్తుంది. క్రైస్తవ్యం వ్యక్తికి క్రమశిక్షణ ఇస్తుంది. అల్లరికి సంబంధం ఉండదు క్రైస్తవ్యానికి. క్రైస్తవ్యం గొప్పది, క్రమశిక్షణతో కూడింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యాన్ని మనం చక్కగా అనుభవించవచ్చండి. ఒక కుటుంబం చక్కగా అనుభవించవచ్చు, ఎంతో చక్కగా అనుభవించవచ్చు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం దేవునితో అనుభవించేది క్రైస్తవ జీవితం. చూడండి, మనం చక్కగా ఎప్పుడైతే క్రీస్తు సంబంధి అవుతాడో, క్రైస్తవ జీవితం ప్రారంభిస్తాడో, ఒకడు ప్రకృతి సంబంధి చక్కని మాటలు ఇస్తాడు. చూడండి, ఎఫెసీ 4:25లో అతను ఎప్పుడైతే ప్రకృతి సంబంధం నుంచి విడిపించబడి ఎప్పుడైతే క్రీస్తు సంబంధి క్రైస్తవ జీవితం స్టార్ట్ చేస్తాడో ఏం చేస్తాడు చూడండి. 4:25లో మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక, అందువల్ల మొదట ఏం చేస్తాడంటే వీటిని విడిచిపెడతాడంటే అబద్ధమాటలు విడిచిపెడతాడు. క్రైస్తవ జీవితంలో మొదటిది ఏంటంటే అబద్ధమాటలు విడిచిపెట్టడం. 4:25లో మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాం కనుక మీరు ఏం చేయకూడదు అంటాడు, అబద్ధం ఆడొద్దు అంటాడు. అంటే అబద్ధం ఆడటం విడిచిపెడతాడు క్రైస్తవ జీవితంలో. ప్రారంభం ఏంటంటే అబద్ధ జీవితాన్ని, అబద్ధాన్ని విడిచిపెడేస్తాడు. అబద్ధం ఆడటం క్రైస్తవ జీవితంలో. 4:26లో కోపపడడాన్ని విడిచిపెడతాడు. కోపపడడాన్ని విడిచిపెడతాడు 4:26లో. చూడండి 4:26 కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ మాట అర్థం ఏంటంటే కోపపడటం విడిచిపెట్టాలి, విడిచిపెడతాడు క్రైస్తవ జీవితంలో. అబద్ధం ఆడటం విడిచిపెడతాడు. అనేకమైన అనర్థాలకి కోపమే కారణం. అనేకమైన అనర్థాలకి కారణం అబద్ధమే. అనేకమైనటువంటి వాటికి అనర్థం ఏంటంటే అబద్ధం. అనేకమైన వాటికి అనర్థం ఏంటంటే కోపపడటం. ఈ అబద్ధం అనేది చిన్నగా ఉంది, కానీ
అబద్ధం అనేది ప్రపంచ జీవితానికి, మానవుడికి అది అనర్థం కలిగిస్తుంది. అబద్ధం ఆడటం. కోపము కూడా కుటుంబాలకి, సంసార జీవితానికి అనర్థం. మూడవది దొంగతనం. క్రైస్తవ జీవితంలో వాడు విడిచిపెడతాడు, దొంగతనం విడిచిపెడతాడు, కోపపడటం విడిచిపెడతాడు, అబద్ధం ఆడటం విడిచిపెడతాడు. ఇది క్రైస్తవ జీవితం. క్రీస్తుతో సంబంధం కలిగిన వాళ్ళు అబద్ధం ఆడటానికి ఇష్టపడరు. క్రీస్తుతో సంబంధం కలిగిన వాళ్ళు కోపపడటానికి ఇష్టపడరు. క్రీస్తుతో సంబంధం కలిగిన వాళ్ళు, క్రైస్తవ జీవితం జీవించేవాళ్ళు దొంగతనం చేయడానికి ఇష్టపడరు. చదవండి 4:28 ఎఫెసీ పత్రిక 4:28. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలివాడు అంటే ఇప్పుడు దాకా క్రైస్తవుడు కాకముందు దొంగితనం చేస్తే చేయొచ్చు, కానీ దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెనుటకు మేలు కలుగు నిమిత్తము తన చేతులతో ఏ పని చేయాలంట? మంచి పని చేయొచ్చు. అవును, అంటే ఇక్కడ దొంగతనం మానేస్తాడు, కోపపడటం విడిచిపెట్టాలి, అబద్ధం ఆడటం విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో అబద్ధానికి చోటు ఉండదు. సాధారణంగా క్రైస్తవులు అబద్ధం ఆడటానికి ఇష్టపడరు. ఒకవేళ అబద్ధం ఆడినా ఇదే సందర్భంలో వాళ్ళు దాని గురించి పడే బాధ అది మామూలుగా ఉండదు. అంచేత అబద్ధం ఆడటం అనేది క్రైస్తవ జీవితానికి పనికిరానిది. 4:29 ఎఫెసీ పత్రిక. వినువారికి మేలు కన్నట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్భాషలు ఆడరు. క్రైస్తవ జీవితం దుర్భాష రాదు, నోటికి రానివ్వదు. ఎప్పుడైనా వచ్చినా అది చాలా బాధపడే పరిస్థితులు. దుర్భాషలు ఆడకూడదు. క్రైస్తవుడు దుర్భాష రాకూడదు. అంటే నోటి నుంచి బూతులు అనేటువంటి దుర్భాష క్రైస్తవ జీవితంలో ఉండదు. అది ఉండకూడదని చెప్పాడు అపొస్తలుడైన పౌలు. అందువల్ల వీటిని విడిచిపెట్టాలి. క్రైస్తవుడు అబద్ధమాట విడిచిపెట్టాలి, కోపాటం విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, దుర్భాషలు ఆడటం విడిచిపెట్టాలి. ఇంకొక మాట, చక్కని మాట ఉంది. 4:31 ద్వేషము. ద్వేషం అంటే సమస్త విధములైన ద్వేషం. మళ్ళీ ఒక ఆదేశం విధానం, సమస్త విధంగా ద్వేషం అనేది ఏ మూలాన ఏ కోణంలో ఉన్నా సరే దుష్టత్వం. సమస్త ద్వేషం, సమస్త దుష్టత్వం అనేది కూడా ఏ కోణంలో మనుషులు ఉన్నా దాన్ని విసర్జిస్తాడు క్రైస్తవుడు. అది క్రైస్తవ జీవితం. 4:31. ఒకవేళ ఇవన్నీ ఈ అబద్ధమాటం కానీ, కోపపడటం కానీ, దొంగతనం కానీ, దుర్భాష కానీ, ద్వేషం కానీ, దుష్టత్వం కానీ విసర్జించలేదు అనుకోండి, 4:30 చదవండి ఏం జరిగిందో. అదిగో ఎప్పుడైతే నువ్వు అబద్ధమాటం కానీ, కోపపడటం కానీ, దొంగతనం కానీ, దుర్భాష కానీ, ద్వేషం కానీ, దుష్టత్వం విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నావంట? దుఃఖపరచుకుడి అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ కొరకు యేసుప్రభు నామములో బాప్తిసం పొందినప్పుడు మీలోనికి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దుఃఖపడతాడంట మనలో ఉండి. అందువల్ల క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడిన క్రైస్తవ జీవితం. ప్రకృతి సంబంధంగా ఏమన్నా ఎలాగొన్నా క్రీస్తు ప్రభులు ఏమయ్యాం, తర్వాత ఏ జీవితం ప్రారంభించాం అనేటువంటి దానికి మనకి ఎఫెసీ పత్రికలో చాలా వివరంగా చెప్పబడుతుంది. మళ్ళీ ఏ జీవితం ప్రారంభించాం? క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. చాలా క్రమశిక్షణతో కూడింది. ప్రతి ఒక్కరు కూడా దాని విధులను తీసుకున్నప్పుడు, దాని విధులకు లోబడినప్పుడు క్రైస్తవ జీవితం సామాన్యమైన జీవితం కాదు. సామాన్యమైన జీవితం కాదు. అది ఎలాంటిదో చెప్తున్నాడు ఎఫెసీ 4:32లో. దయ, కరుణ, క్షమించినట్టిదట క్రైస్తవ జీవితం. దయ కలిగి ఉంటుంది, కరుణాహృదయం కలిగి ఉంటుంది, క్షమించే బుద్ధి కలిగి ఉంటుంది క్రైస్తవ జీవితం. 4:32 చదవండి ఎఫెసీ పత్రిక.
ఎపిసి 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము క్షమించుడి. క్రైస్తవ జీవితం ఇది. క్రైస్తవ జీవితం దయ కలిగి ఉంటుంది, కరుణా హృదయం కలిగి ఉంటుంది, క్షమించే బుద్ధి కలిగి ఉంటుంది. 4:32 క్రైస్తవ్యం క్రమశిక్షణతో కూడింది. క్రైస్తవ్యం ఎంత ఖరీదో మనం చెప్పలేము. క్రైస్తవ్యం ఎందుకంటే రక్తంతో కొనబడ్డ క్రైస్తవ్యం. క్రైస్తవ్యాన్ని రక్తంతో కొన్నాడు క్రీస్తు ప్రభు. క్రైస్తవ్యాన్ని గురించి చాలా బాగా మంచి విషయాలు మాట్లాడుతుండే. ఏ జీవితం ఉండాలి, ఏ జీవితం ఉండకూడదు. చూడండి 5:3 చదువు. మీలో జారత్వమేమే కానీ ఏ విధమైన అపిత్రత్వమే కానీ లోభత్వమేమే కానీ వీటి పేరైనను వాళ్ళు పేరెత్తకూడదంటండి. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపిత్రుడైనను విగ్రహాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదాడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంచేత క్రైస్తవ జీవితం చాలా క్రమశిక్షణతో కూడింది. క్రైస్తవ జీవితం ఆరోగ్యకరమైంది. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన బోధ. క్రైస్తవ బోధ ఆరోగ్యకరమైన బోధ. క్రైస్తవ బోధ ఆరోగ్యకరమైంది. క్రైస్తవ జీవితంలో అల్లరికి ఆర్భాటానికి సంబంధాలు ఉండవు. ఆర్భాటన పోయే విధానం ఉండదు. క్రమశిక్షణతో కూడింది క్రైస్తవ్యం. శ్రేష్టమైంది క్రైస్తవ్యం. క్రైస్తవ జీవితం శ్రేష్టమైంది. అసలు క్రీస్తు ప్రభు జీవితమే శ్రేష్టమైంది. క్రీస్తు ప్రభులాగా జీవించిన వాడే లేడు ప్రపంచంలో. ఎవ్వరూ లేరు క్రీస్తు ప్రభులా జీవించిన వాడు. క్రీస్తు ప్రభు ప్రపంచాన్ని తప్పుపట్టలేనటువంటి క్రీస్తు ప్రభు జీవితం. ప్రపంచం క్రీస్తు ప్రభులో తప్పు పట్టలేకపోయింది, ఒక తప్పును కూడా చూపలేకపోయింది. క్రీస్తు జీవితం క్రైస్తవ జీవితం. క్రీస్తు జీవితానికి క్రైస్తవ జీవితానికి సంబంధం కలిగి ఉంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం క్రైస్తవ జీవితం. చాలా ఆరోగ్యకరమైందండి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం శ్రేష్టమైన జీవితం. ఎపిసి 5:1 చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోరు నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అలాగుననే మీరును. చూడండి 5:1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని అలాగనే మీరును. క్రైస్తవ్యం శ్రేష్టమైంది. క్రైస్తవ్యం దేవుని పోలి నడుచుకునేది. క్రైస్తవ్యం ప్రేమ కలిగి నడుచుకునేది. 5:2 ఎపిసి పత్రిక. ఎపిసి 5:3 నుంచి మనం చదివాం. దాంట్లో క్రైస్తవ్యం అనేది వెలుగు జీవితం, అంటే వెలుగులో జీవించడం. చీకటికి సంబంధం లేని జీవితం క్రైస్తవ జీవితం. అందువల్ల నా ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడింది. దాన్ని ఎవరు అలవర్చుకుంటారో ఆ కుటుంబం క్రమశిక్షణ అయిపోద్ది. ఆ కుటుంబం ఏ కుటుంబం అయితే దాన్ని అలవర్చుకుంటుందో. అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా ఇస్తున్నాడు 5 అధ్యాయం 4 అధ్యాయంలో నుంచి. అలా ఎపిసి పత్రిక మొత్తం క్రైస్తవ్యం కానిది క్రైస్తవ్యము. క్రైస్తవ్యం కానిది క్రైస్తవ్యం గురించి మాట్లాడుతుంటారు అపోస్తలుడైన పౌలు ఎపిసి సంఘంతో. ఎపిసిలో అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఎపిసిలో 3 సంవత్సరాల నుండి క్రీస్తుని బోధించాడు ఆ పట్టణానికి. ఎపిసి పట్టణంలో అర్తెమీ దేవుని ఒక పెద్ద ఫేమస్ కలిగినటువంటి దేవత. ప్రపంచం నుంచి వచ్చేవారు అక్కడికి. ప్రపంచం నుంచి వచ్చి అక్కడ అర్తెమీ దేవుని దర్శించుకోవడానికి ప్రపంచం నుంచి వచ్చేవారండి అక్కడికి. ఎపిసి ఆసియా ఖండానికి
ప్రపంచం నుంచి వచ్చేవారు ప్రజలు, భక్తులు. అర్తిమీ దేవుని ఏంటంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే అర్తిమీ దేవి అంటే పంటలు పండించే దేవత అని వాళ్ళ అభిప్రాయం. అతను పంటలు పండుతున్నాయంటే అర్తిమీ దేవాలే పండుతున్నాయి అన్నారు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసుకి వెళ్ళి యేసు ప్రభువుని ప్రకటించాడు. 3 ఏళ్ళు ప్రకటించాడు. క్రైస్తవ్యాన్ని స్థాపించాడు. అక్కడ బలమైన క్రైస్తవ్యం చాలా కారణం. ఎందుకంటే అక్కడ అర్తిమీ దేవి అనేటువంటిది ఫేమస్ గల దేవత. అక్కడ క్రైస్తవ్యాన్ని స్థాపించడం సామాన్యమైన సంగతి కాదు. కానీ అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడు కనుక అతని బోధ తిరిగిలేని బోధ అయిపోయింది. క్రైస్తవ్యం క్రమశిక్షణతో కూడిందని ఎఫెసీయులకి మరీ బల్లగుద్ది ఇస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. క్రైస్తవ్యం కానిది క్రైస్తవ్యం ఎలా ఉంటుంది? క్రైస్తవ జీవితం క్రైస్తవం కాని జీవితం ఎలాగుంటుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎఫెసీ పత్రిక 4:17 నుంచి చదవండి. ఎంత క్రమశిక్షణతో ఉంటుంది క్రైస్తవ జీవితం. ఎఫెసీ పత్రిక 5:22 నుంచి చూడండి ఒకసారి. ఎంత క్రమశిక్షణతో కూడింది క్రైస్తవ జీవితం. చదవండి. 5:22. ఎంత క్రమశిక్షణతో ఉంటుంది క్రైస్తవ జీవితం. స్త్రీలారా, స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు ప్రభువునకు వలె. మీరు క్రైస్తవులు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ స్త్రీ అంటే క్రైస్తవ భార్యగా జీవించే జీవితంలో నువ్వు ఎలాగైతే ప్రభువుని ప్రేమిస్తున్నావో, అలాగే ఎలాగైతే ప్రభువునకు లోబడుతున్నావో, ఎలా ప్రేమిస్తావో యేసు ప్రభువుని, అలాగ నీ భర్తకు నువ్వు లోబడాలి అని చెప్పబడుతుంది. క్రైస్తవ జీవితం ఇది. క్రీస్తు ఎలాగైతే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడో, సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. అంచేతను సంఘం కొరకు క్రీస్తు రక్తం పెట్టాడు. క్రీస్తు సంఘం, సంఘానికి శిరస్సు క్రీస్తు సంఘం. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం క్రీస్తు సంఘం ఉండాలి. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరండి? ప్రతి సంఘం కూడా క్రీస్తు సంఘమై ఉండాలి. వేరు పేర్లు కనపడతాయి మీకు ప్రపంచంలో. వేరు పేర్లని అక్రమ శిక్షణ, అది క్రమశిక్షణ లేనటువంటి సంఘాలు అవి. ఎందుకంటే మీకు బైబిల్లో మీకు కనబడిన సంఘాలు అవి. బైబిల్లో కనబడవు ఆ యొక్క సంఘాలు. మీకు అక్కడ బైబిల్లో కనబడిన సంఘాలు కనబడుతున్నాయని చెప్పి, కనబడిన భక్తిని కనబడుతుందని చూపించి, కనబడిన విధానాన్ని కనబడుతుందని చూపించి మోసం చేస్తున్నటువంటి కనికొట్టు అన్నమాట. అందువల్ల ఇక్కడ క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. అవును, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. క్రమశిక్షణతో కూడిన క్రైస్తవ్యం. మరి స్త్రీకి చెప్పి పురుషుడు చెప్పలేదంటే చూడండి, పురుషుడికి అలా చెప్పాడు. 25 వచ్చిన పురుషులారా, మీరు కూడా కేవలం భార్య గురించే మాట్లాడలేదు. పురుషులారా, మీరును మీ భార్యను ఏం చేయాలి? ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఒక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకుని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె ఎవరిని ప్రేమించాలట? తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి ఉండి ఎవడవడ్డాడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి, మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు? సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. అంచేది ఇక్కడ క్రైస్తత్వం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితం. భార్య గురించి బోధిస్తున్నాడా? కాదు, భర్త గురించి బోధిస్తున్నాడు. ప్రభువునకు వెళ్ళి మీ సొంత పురుషులు లోబడమని స్త్రీలతో మాట్లాడుతున్నాడు. మరి పురుషులతో మాట్లాడుతున్నాడు. పురుషులారా, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. పురుషులారా, 25 వచనం, పురుషులారా మీరును అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించండి. అంటే ఎలాగైతే క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించాడో
అది కళంకం కానీ ముడత కానీ అటు మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమల సంఘంగా ఆయన తను నిలబెట్టుకున్న వాళ్ళు వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడి కొరకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అక్కడ మీరు మంచి మాట ఉంది 27లో లాస్ట్ చూసారా, వాక్యంతో ఉదక స్నానము చేత. ఏ స్నానం అంటే అది వాక్యము. ఏ స్నానం కావాలండి? వాక్యం ఏ స్నానం చేస్తుందండి? ఉదక స్నానం అంటే ఏంటండి? మంచినీటి స్నానం, వాక్యముతో ఉదక స్నానము చేత. అందుకే క్రైస్తవులు ప్రతిరోజు వాక్యం చదువుతూనే ఉండాలి. ఎందుకంటే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు ఏం చేశాడట? అటువలినే పురుషులు కూడా ఏం చేయాలట? తమ సొంత శరీరములని వలె తమ భార్యలను ప్రేమింప. క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడే జీవితం. ఆ జీవితం గురించి అపొస్తలుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తులో లేనిది క్రీస్తులో లేనటువంటిది ప్రకృతి సంబంధం. క్రీస్తు సంబంధి క్రీస్తులో ఉంటాడు. క్రైస్తవ్యం గొప్ప జీవితం. బైబిల్ క్రమశిక్షణతో కూడిన గ్రంథం, ఎప్పుడు మార్పు లేని గ్రంథం. ఎంతకాలమైందో బైబిల్ రాయబడి ఇప్పుడు మార్పు లేదు. బైబిల్ తెలివినోడు జ్ఞాని ఎవడు దీన్ని మార్చడానికి లేదు. ఒకవేళ అర్థం అవ్వకపోతే అర్థమయ్యే భాషలు పెట్టాడే తప్ప దీన్ని మార్చడానికి హక్కు లేదు. క్రమశిక్షణతో కూడిన గ్రంథం, క్రమశిక్షణతో కూడిన దేవుడు, క్రమశిక్షణతో కూడినటువంటి క్రైస్తవ్యం, క్రమశిక్షణతో కూర్చున్న క్రైస్తవ జీవితం, క్రమశిక్షణతో ఉండేటువంటిది క్రైస్తవ్యం. క్రమశిక్షణ ఎక్కడుంటుందంటే క్రీస్తు ప్రభులో. దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానమునకే కర్త. ఏ కుటుంబం అయితే క్రీస్తులో ఉంటుందో ఆ కుటుంబము సమాధానం కలిగి ఉంటుంది. ఆ ఇంటికి సమాధానం వస్తుంది. ఆ ఇంటికి అల్లరి ఉండదు. అల్లరి ఎప్పుడైతే ఉందో అది క్రైస్తవ్యానికి భిన్నంగా బతుకుతుంది. ఎప్పుడైతే క్రైస్తవ్యం క్రమశిక్షణతో ఉంటుందో అప్పుడే కుటుంబాలు క్రమశిక్షణతో ఉంటాయి. కుటుంబాలు క్రమశిక్షణ లేవు అనుకుంటే క్రైస్తవ్యం క్రమశిక్షణ లేదా ఇంట్లో. క్రమశిక్షణతో కూడిన జీవితం క్రైస్తవ్యం. మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తులో లేని జీవితం ప్రకృతి సంబంధమైన జీవితం. ప్రకృతి సంబంధి అపరాధాలతో పాపాలతో చనిపోయాడు. ప్రకృతి సంబంధి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాడు. ప్రకృతి సంబంధి వాయుమండల సంబంధించిన అధిపతిని అంటే విధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించారు. ప్రకృతి సంబంధి అవిధేయుడు. ప్రకృతి సంబంధి శరీరం మనసు కోరికలు నెరవేర్చుకుంటాడు. ప్రకృతి సంబంధి దేవుని ఉగ్రతకు లోనై ఉంటాడు. ప్రకృతి సంబంధి క్రీస్తులో లేనివాడు. ప్రకృతి సంబంధి దేవుడు లేనివాడు. ప్రకృతి సంబంధి దేవునికి శత్రువు. ప్రకృతి సంబంధి నిరీక్షణ లేనివాడు. క్రైస్తవ్యం కానిది. క్రైస్తవ్యాన్ని స్వీకరించండి, పూర్తిగా స్వీకరించండి, దానికి విధేయులు అవ్వండి. ప్రకృతి సంబంధం కలకండి. శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు కలకండి. క్రైస్తవం ఏం బోధిస్తుంది, మనకి ఏం బైబిల్ బోధిస్తుంది, దానికి విధేయులు అవ్వండి ప్రతి వాళ్ళు. క్రీస్తుకి ఎప్పుడైతే మనం క్రైస్తవ్యానికి ఎప్పుడైతే విధేయ చూపుతాడో పురుషుడు కానీ స్త్రీ కానీ ఖచ్చితంగా విధేయ చూపాలి. అప్పుడు క్రమశిక్షణతో కూడిన జీవితం ఏర్పడుతుంది క్రైస్తవ్యంలో. క్రైస్తవం ఇచ్చే క్రమశిక్షణ జీవితం ఎవరు ఇవ్వలేరండి. క్రైస్తవం ఇచ్చేటువంటి క్రైస్తవ జీవితం, ఆ క్రమశిక్షణతో కూడిన జీవితం ప్రపంచం ఏది ఇవ్వలేదు. గొప్ప జీవితం క్రైస్తవ జీవితం. అల్లరికి కర్తకైనటువంటి దేవుడు. అందుకే సంఘాల్లో విరివిగా దేవుని వాక్యం బోధించబడాలి. మన దేవుని వాక్యాన్ని విరివిగా వినాలి. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ బాగా వాక్యం చెప్తారో వాక్యం చెప్పాలి. ఎక్కడ వాక్యం చెప్తారో ఆ వాక్యము చెప్పే చోట ఆ వాక్యం ఏం చేద్దంటే ఉదక స్నానం చేస్తుంది. మనకి మంచినీటి స్నానం. చెన్నైలో అందరికి తల ఊడిపోయి ఉంటాయి మా ఊళ్ళు ఎక్కువగా. ఎందుకంటే అక్కడ మంచినీళ్ళు లేదు స్నానానికి, ఉప్పు నీరు అండి. మంచినీటి స్నానం కావాలంటే మంచినీరు కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక ట్యాంక్ కొనుక్కుంటే 1 నెల 2 నెలలు వస్తుంది. స్నానానికి కొనుక్కుంటారు చాలామంది, ఎక్కడ డబ్బు ఉన్న వాళ్ళందరూ. అడంతా ఉప్పు నీరుతో స్నానం చేస్తారు కాబట్టి తల ఊడిపోతుంది, రంగు కూడా మారిపోతుంది, నల్లగా అయిపోతారండి. అంచేతను
తమిళనాడులో ఎర్రగా ఉన్న కూడా తక్కువ ఉంటారు. ఎక్కడైనా ఉంటే ఆంధ్ర కూడా అక్కడికి వెళ్తే ఎర్రగా ఉండాలి తప్ప తమిళనాడు నల్లగా ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ నీరు మంచిది కాదు, ఉప్పు నీరు. ఉప్పు స్నానం కావాలంటే మంచినీరు కొనుక్కోవాలి. మనది వాక్యం అంటే ఏ స్నానం అంటే ఏ స్నానం అంటే అది ఉదక స్నానం. ఉదక స్నానం చేత మనల్ని పరిశుద్ధపరచడం కోసం తన్ను తాను క్రీస్తు ప్రభువు అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు, రక్తం చిందించాడు. అందువల్ల క్రైస్తవ్యం క్రమశిక్షణతో కూడింది. క్రైస్తవ్యం కానిది క్రైస్తవ్యం కనుక క్రైస్తవ్యం క్రమశిక్షణతో కూడినటువంటి క్రైస్తవ్యాన్ని దానికి విధేయులైపోదాం. 40 సంవత్సరాలు 40 ఏళ్ళు 40 రోజుల ప్రయాణం 40 ఏళ్ళు పెట్టింది. ఎందుకంటే అక్రమశిక్షణగా మార్చాడు ఇశ్రాయేలీలు. కనుక ఈ సమయంలో మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఎప్పుడైతే మీరు మార్పు చెందుతారో అప్పుడు ఆ రోజున పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తాడు. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైనా మనం క్రమశిక్షణ మీరిపోతుంటే పరిశుద్ధాత్మను దుఃఖపడతా ఉంటాడు. అందువల్ల క్రైస్తవ్యము పరిశుద్ధాత్మతో జీవించే జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం క్రైస్తవ జీవితం. ఆ జీవితాన్ని మనం గట్టిగా పట్టుకుందాం, దానికి విధేయులమై జీవిద్దాం. అప్పుడు మన కుటుంబాలు మంచి సమాధానం తెలుతుంటాయి. నీ మనసు, నీ శరీరం కోరికలు చెప్పున నీ సంసారం కానీ నీ జీవితం కానీ దానికి ఇవ్వకో. దేవుని చిత్తానికే పూర్తిగా లోబడు. అలాగే ఎలాగని ఇంకేం చాకులు చెప్పకో. దేవుని వాక్యాన్ని విధేయ చూపమని గ్రంథం బోధిస్తుంది. అలా ఉన్నట్లయితే క్రైస్తవ జీవితం క్రమశిక్షణ